వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ వీక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసాం కదా. దానికి సంబంధించి దాని కంటిన్యూషన్ పార్ట్లో ఈరోజు పార్ట్ 2 గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ అంశాలు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్కు సంబంధించి అంశాలు చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ ఎగ్జామ్లోనైనా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ అంశాల్లో భాగంగా ఇందిరా గిరిజల వికాసం. తెలంగాణ రాష్ట్రం ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఇందిరా గిరిజల వికాసం పోడు భూములు సాగు చేసే గిరిజన రైతులకు సంబంధించి సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయడానికి ప్రారంభించడం జరిగింది. గిరిజనులకు సంబంధించి వారి అటవీ ఉత్పత్తికి కానీ సౌర ఆధారిత ఈ సోలార్ పంప్ సెట్ల ద్వారా సాగునీటి సరఫరాను, అంటే అటవీ పొలాలకు సంబంధించి సాగునీటి సరఫరా కోసం ఈ ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ పథకానికి 4 సంవత్సరాలకు గాను 12,600 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే ఈ పథకం ద్వారా 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇందిరా గిరిజల వికాసం. గిరిజనుల అటవీ ఉత్పత్తి, పోడు భూములకు సంబంధించి సోలార్ పంప్ సెట్స్కు సాగునీటి సరఫరా. నెక్స్ట్ ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసం పథకం. ఈ రాజీవ్ యువ వికాసం పథకం కూడా బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి 6,000 కోట్లతో రుణాలు ఇవ్వనుంది. 60-80% సబ్సిడీతో రుణాలను అందించనుంది. 4 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి 6,000 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో భాగంగా. ఇది గుర్తుంచుకోండి. రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు ప్రకటించింది. నెక్స్ట్, తెలంగాణ యునెస్కో గుర్తింపు. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో ఉడుమాల్ గ్రామంలో 3,000 సంవత్సరాల మెగాలిథిక్ మెన్ హిల్స్ స్థలం, అంటే నిలువురాళ్ళు, యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక గుర్తింపులోకి చేరడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించి యునెస్కో అంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇది ఆది మానవుల ఖగోళ రూపానికి నిలువెత్తు రూపం అని నమ్ముతారు ఫ్రెండ్స్. నిలువురాళ్ళు ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో. ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి యునెస్కో వారసత్వ ప్రపంచ తాత్కాలిక గుర్తింపు పొందిన నిలువురాళ్ళు మెన్ హిల్స్ స్థలం ఎక్కడ ఉంది అని అడుగుతారు. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని ముడుమాల్ గ్రామంలో ఉంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ అసెంబ్లీ మండలిలో బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 25% ఉన్న రిజర్వేషన్ను 42% పెంచేందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. బీసీ విద్యా ఉద్యోగాల్లో 25% ఉన్న బీసీ రిజర్వేషన్ను 42% పెంచేందుకు అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు. మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్. ఈ ఎస్సీకి సంబంధించి ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒకటి, అత్యంత వెనుకబడిన కులాల్లో 15 కులాలను, 2 మాదిగల కులాల్లో 18 కులాలను, అలాగే మాలల కులాల్లో 26 కులాలను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఈ ఎస్సీలకు సంబంధించి 15% రిజర్వేషన్ను ఏర్పరచడం జరిగింది. అలాగే ఈ అత్యంత వెనుకబడిన కులాలకు 1% రిజర్వేషన్, 1% రిజర్వేషన్, అలాగే మాదిగలకు 9% రిజర్వేషన్, మాలలకు 5% రిజర్వేషన్, మొత్తం 15% రిజర్వేషన్ని ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. అక్కడ బీసీ రిజర్వేషన్ ఏమో 42%, ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఏమో 15%కి పెంచడం జరిగింది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలంగాణ టూరిజం పాలసీ. తెలంగాణ దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడానికి తెలంగాణ టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ తెలంగాణ టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని, అలాగే రాష్ట్ర జీఎస్డీపీ, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్. దేశంలోని తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను హైదరాబాద్లో ఫ్రాంచైజీ థండర్ ప్లస్ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. తొలి మహిళా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్. దేశంలోని తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. దానికి పేరు ఫ్రాంచైజీ థండర్ ప్లస్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్పోర్ట్స్కు సంబంధించి అంశాలు చూద్దాము. మొట్టమొదటి పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్. దీనికి మొట్టమొదటి పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ వెన్యూ మన ఇండియాలోని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 11 నుంచి 13 వరకు జరిగాయి. 20 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇండియాకు 134 పథకాలు గెలుచుకుంది. ఇందులో 45 గోల్డ్, 40 సిల్వర్, 49 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. 2028 వరకు ఇండియాలోనే నిర్వహించనున్నారు.
మొట్టమొదటి పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ న్యూఢిల్లీలో జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, విమెన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి దీనికి విన్నర్ ముంబై గెలవడం జరిగింది. 2025 విమెన్ ప్రీమియర్ లీగ్ రెండవసారి ముంబై గెలుచుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ అనేది థర్డ్ ఎడిషన్ ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా 2023లో జరిగింది. 2023లో కూడా ముంబై గెలుచుకోవడం జరిగింది. అలాగే 2025 ఇప్పుడు కూడా ముంబై విన్నర్ కావడం జరిగింది రెండవసారి. దీనికి రన్నరప్ ఢిల్లీ నిలిచింది ఫ్రెండ్స్. దీనికి వెన్యూ వచ్చేసి గుజరాత్లో జరిగింది విమెన్ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడిషను. వెన్యూ గుజరాత్, విన్నర్ ముంబై, రన్నరప్ ఢిల్లీ. ముంబై రెండవసారి గెలవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, స్పెషల్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్. దీనికి వెన్యూ వచ్చేసి ఇటలీ. స్పెషల్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ అంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అథ్లెటిక్స్ కోసం నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అంటే ఈ డిజబిలిటీ ఉన్న పర్సన్స్ కోసం నిర్వహిస్తారు. ఇటలీ వేదికగా జరిగింది. 12వ ఎడిషన్ 1997లో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి భారత ప్లేయర్లు 33 పథకాలు గెలుచుకోవడం జరిగింది. అందులో 33 పథకాలలో 8 గోల్డ్, 18 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. సునీత విలియమ్స్ గత 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ గారు భూమి మీదకి రావడం జరిగింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో సముద్ర జలాల్లో దిగారు. 2024 జూన్న 8 రోజుల మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ గారు స్టార్ లైనర్ స్పేస్ షిప్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సమస్యలు వచ్చి అక్కడే గత 9 నెలలుగా అక్కడే ఉండిపోవడం జరిగింది. దాంతో 9 నెలల తర్వాత భూమిపైకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సునీత విలియం గారు మన భారత సంతతికి చెందిన వ్యోమగామి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐఐటి మద్రాస్. ఈ వార్తల్లో నిలిచిన ఐఐటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇటీవల థర్మల్ రీసెర్చ్ సెంటర్ని ఐఐటి ఏర్పాటు చేసిందని అడుగుతారు. ఐఐటి మద్రాస్ గుర్తుంచుకోండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ను ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణ్ గారు ప్రారంభించారు. ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఫ్లూయిడ్ అండ్ రీసెర్చ్ సైన్సెస్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు పేరు పెట్టారంటే ఎస్ రామకృష్ణన్ అని గుర్తుంచుకోండి. థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఐఐటి మద్రాసు. ఇది ఉపగ్రహాలు లాంచ్, వెహికల్స్, థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు థర్మల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి మద్రాసు ఇస్రో చైర్మన్ వి నారాయణ్ గారు ప్రారంభించారు. దీనికి ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఫ్లూయిడ్ అండ్ రీసెర్చ్ సైన్సెస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మార్స్ మిషన్ 2026. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ ద్వారా 2026లో మార్స్ మిషన్ను ప్రవేశపెట్టనున్నట్టు స్పేస్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ గారు తెలపడం జరిగింది. మార్స్ మిషన్ను 2026లో ప్రవేశపెట్టనున్నట్టు స్టార్షిప్ రాకెట్ ద్వారా 2026లో మార్స్ మిషన్ను ప్రవేశపెట్టనున్నట్టు స్పేస్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ గారు తెలపడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 2026లో, గుర్తుంచుకోండి. నెక్స్ట్, వైట్ హైడ్రోజన్. ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ హైడ్రోజన్ ఫ్రాన్స్లోని మోసెల్లే ప్రాంతంలో కనుగొనడం జరిగింది. 46 మిలియన్ టన్నుల బరువున్న ఈ వైట్ హైడ్రోజన్ను కనుగొనడం జరిగింది ఫ్రెండ్స్. వైట్ హైడ్రోజన్ అంటే భూగర్భ జలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శుద్ధ హైడ్రోజన్ను వైట్ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఒకవేళ కంటెంట్ యూస్ఫుల్ అన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.